వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఇంతవరకు భారతదేశం ఆకాశంలో గగన ప్రయాణం చేసింది. అంతరిక్షంలోకి వెళ్లి చంద్రమండలాన్ని చుట్టింది. ఇప్పుడు సముద్ర గర్భంలో అన్వేషణకు సిద్ధమైంది. గతంలో భారతదేశం అంతరిక్ష పరిశోధనలో భాగంగా చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో భారత్ చాలా ఉత్సాహంతో అడుగులు వేస్తోంది. అసాధ్యం అనుకున్న పనులన్నింటినీ ఒక్కొక్కటిగా ముందుకు వేసుకుని సుసాధ్యం చేస్తోంది. భారత్ చంద్రమండలంలో ఆగకుండా భగభగమండే సూర్యునిపై కూడా మిషన్ ఆదిత్య L1 ప్రాజెక్టును కూడా విజయవంతంగా పూర్తి చేసింది. ఆదిత్య L1ను సూర్యుని కక్షలోకి వెళ్లి తన పనిని కూడా మొదలుపెట్టింది. అయితే ఇప్పుడు సముద్రంలో ప్రయోగాలు చేసేందుకు భారత్ సిద్ధమైంది. సముద్రంలో అక్కడి పూర్తి స్థాయి పరిస్థితులను కనుగొనేందుకు సముద్రయాన్ను పంపించేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టుకు జలాంతర్గామి మత్స్య 6000 అని పేరు పెట్టింది. మత్స్య 6000 అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశ స్వదేశీ జలాంతర్గామి మత్స్య 6000 హిందూ దేవుడు విష్ణువు చేప అవతారం పేరు. భారత్ చేపడుతున్న తొలి మానవ సహిత డిప్ ఓషన్ మిషన్ సముద్రయాన్లో భాగంగా దీనిని రూపొందించారు. ఈ డిప్ డైవింగ్ సబ్మెర్సిబుల్ అధునాతన లైఫ్ సపోర్ట్ సిస్టమ్లు, నావిగేషన్ పరికరాలు, నమూనా కోసం రోబోటిక్ చేతులు, అధిక రెజల్యూషన్ ఇమేజింగ్ సిస్టమ్లతో సహా అత్యాధునిక సాంకేతికతలతో అమర్చబడి ఉంది. సముద్ర గర్భంలో ఉండే ప్రదేశాలను, అక్కడి వాతావరణాన్ని, ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసేందుకు ఉపయోగపడే ఒక సాధనం ఈ మత్స్య 6000. గతంలో మనుషులు సముద్ర గర్భంలోకి ఆక్సిజన్ సిలిండర్లు ధరించి అక్కడి మొత్తం ప్రదేశాలను పరిశీలించి పరిశోధనలు చేసేవారు. కానీ ఈ మత్స్య 6000 ద్వారా మానవుల ప్రమేయం లేకుండా సముద్ర గర్భాన్వేషణ తెలుస్తోంది. దాదాపు 12 గంటల వ్యవధిలో సముద్రంలో 6000 మీటర్లకు లోతుకు వెళ్లి బయటకు వచ్చేందుకు వీలుగా ఓ ప్రత్యేకమైన డైవింగ్ మిషన్ సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి కిరణ్ రిజిజు సామాజిక మాధ్యమాలలో పోస్టు చేశారు. దీనిని చెన్నైకి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అభివృద్ధి చేసినట్లు తెలిపారు. మొట్టమొదటి మానవ ప్రమేయం లేని సముద్రాన్వేషణ మిషన్ గా గుర్తింపు పొందింది ఈ మిషన్. పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండేలా దీనిని తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఇక ఈ మినీ మత్స్య 6000 సబ్మెర్సిబుల్ వెహికల్ ప్రత్యేకతలేంటి? ఈ మిషన్ ఎప్పుడు ప్రారంభమైంది? ఈ జలాంతర్గామిని ఏ సముద్రంలో ప్రవేశపెట్టనున్నారు? సముద్రంలో ఎంత డెప్త్ వరకు ఈ వాహనం వెళుతుంది? సముద్ర గర్భానికి వెళ్లేందుకు ఎంత సమయం పడుతుంది? ఈ జలాంతర్గామిలో మానవులు ప్రయాణం చేయవచ్చునా? ఈ వాహనం సముద్ర ఒత్తిడిని తట్టుకుంటుందా? ఇలా అన్ని ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. ఈ మత్స్య 6000 మిషన్ 2021లో ప్రారంభమైంది. 2021లో సముద్రయాన్ మిషన్ ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో మత్స్య 6000 జలాంతర్గామి ఉపయోగించి 3 శాస్త్రవేత్తలను హిందూ మహాసముద్రంలోకి సముద్ర గర్భంలో 6000 మీటర్ల లోతుకు పంపనున్నారు. జలాంతర్గామి పని సామర్థ్యం 12 గంటలు. అత్యవసర పరిస్థితుల్లో పనిచేస్తుంది. ఈ సముద్ర గర్భంలోకి వెళ్ళినప్పుడు, వచ్చేటప్పుడు అత్యవసర పరిస్థితులలో ఆ సమయంలో 96 గంటలకు పెంచవచ్చుకున్న సామర్థ్యంతో ఈ వాహనం డిజైన్ చేశారు. ఈ వాహనంలో ప్రయాణించే సిబ్బందికి ఆక్సిజన్ కొరత లేకుండా దాదాపు 67 ఆక్సిజన్ సిలిండర్లు ప్రతిక్షణం ఆక్సిజన్ అందిస్తాయి. సముద్ర గర్భం అన్వేషణలకు వెళ్లడానికి 3 గంటలు, రావడానికి 3 గంటల పాటు సముద్ర గర్భంలో పరిశోధన చేయడం కోసం 6 గంటలు ఉండేలా ఈ సబ్మెర్సిబుల్ వెహికల్ ను రూపొందించారు. సముద్రంలో అత్యంత లోతైన ప్రదేశంలో 108 గంటలు ఈ వెహికల్ ఉండగలుగుతుంది. ఈ సబ్మెర్సిబుల్ వెహికల్ సముద్రంలో సుమారు 6000 మీటర్ల కిందకు వెళ్తుంది. ఆ సమయంలో 596 రెట్లు ఎక్కువ ఒత్తిడి పడుతుంది. దీంతో ఆ ఒత్తిడిని సైతం తట్టుకునేలా వెహికల్ ను తయారు చేశారు. ఈ వాహనం దాదాపు 1848 ఏనుగుల బరువుకు సమానంగా ఉంటుందని సమాచారం. దీని తయారీ కోసం 80 mm మందం గల గాజులో ఉండే టైటాన్ అలాయ్ ను వాడి తయారు చేస్తున్నారు. ఈ జలాంతర్గామి వాహనం 2.1 మీటర్ పొడవు ఉంటుంది. ఈ వాహనం భారతదేశంలోనే మొదటి మానవ ప్రమేయం లేని డిప్ ఓషన్ మిషన్ గా రికార్డుకెక్కుతుంది. ఇందులో 3 కూర్చొని సముద్ర గర్భంలో ప్రయాణం చేయవచ్చు. సముద్రంలోని వనరులు, జీవ సంపద, అక్కడి పరిస్థితులను పరిశోధనలు జరుపుతుంది. పర్యావరణానికి హాని చేయకుండా మనకు కావలసిన సమాచారాన్ని ఫోటోల రూపంలో అందిస్తుంది. భవిష్యత్తులో సముద్ర గర్భ పర్యాటక అభివృద్ధి కోసం కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఇక ఈ ప్రాజెక్టును భారత ప్రభుత్వం 2025 నాటికి దీనిని సముద్రంలో ప్రవేశపెట్టాలని కంకణం కట్టుకుంది. మిషన్ సక్సెస్ అయితే ఆ దేశాల చెంత భారత్ కూడా చేరుతుంది. ఇక ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే సముద్ర లోతులను అన్వేషించగల సామర్థ్యం ఉన్న దేశాల చెంత భారత్ కూడా చేరుతుంది. ఇప్పటికే సముద్ర లోతులను అన్వేషించగల సామర్థ్యం అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనాలకుంది. ఇక ఈ దేశాల చెంత భారత్ కూడా సగర్వంగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం మన దేశం దాదాపు 4077 కోట్ల రూపాయలను వెచ్చిస్తుంది. ఇది సక్సెస్ అయితే గగనతలాన్ని కాదు, పాతాళ లోకాన్ని కూడా అన్వేషించే శక్తివంతమైన దేశంగా భారతదేశం నిలుస్తుంది.